హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ అండి, సో ఇక్కడ ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి సర్చ్ చేసినప్పుడు. సో జెన్యూన్ ఛానల్ ఫేక్ ఛానల్ చూడండి. సో మన ఛానల్కి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని తెలుగు అక్షరాలలో ఉంటుంది, అఫీషియల్ నుండి టీఎం అండ్ ట్రేడ్ మార్క్ అని ఉంటుంది. సో మన యూజర్ నేమ్ దగ్గర అండ్ 3872 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫేక్ ఛానల్స్ కూడా మన దానిపైన నేమ్ యూజ్ చేసి క్రియేట్ చేశారు, సేమ్ లోగో. అండ్ అదేవిధంగా నేమ్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని యూజ్ చేస్తున్నారు, అండ్ ఈవెన్ యాడ్స్ కూడా రన్ చేస్తున్నారు. సో మీ అందరికీ కూడా ఎవరైతే న్యూగా వీడియో చూసి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ ఏదైతే డిస్క్రిప్షన్ బాక్స్, వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుందో ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. అండ్ లేదా కమెంట్స్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. లేదా ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ ఉందో దాన్ని క్లిక్ చేసిన తర్వాత బయోలో ఇక్కడ కూడా లింక్ ఉంది, సో అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో లింక్ నుంచి జాయిన్ అవుతే ఇక్కడ మనం ఇచ్చిన లింక్ నుంచి జాయిన్ అయితే వెరిఫైగా ఉంటుంది అండ్ జెన్యూన్ ఛానల్ మీకు మీరు ల్యాండ్ అవుతారు. ఓకేనా? సో సర్చ్ చేసినప్పుడు ఫేక్ ఛానల్స్ కూడా వస్తాయి, సో ప్లీజ్ దయచేసి చూసి జాయిన్ అవ్వండి. సో ఫేక్ ఛానల్స్లో జాయిన్ అయ్యి స్కామ్కి గురి కాకండి. ఓకేనా? సో ఇది ముందే ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్లో కొంతవరకు అందరూ కూడా వీడియో లెంత్ అయ్యేసరికి లాస్ట్లో చూడరు, అందుకే స్టార్టింగ్లోనే చెప్తున్నాను. సో ఇప్పుడు మనం అనాలిసిస్కి వెళ్దాం. సో వీక్లీ అనాలిసిస్ చేసుకుంటాం మనం ఎవ్రీ వీక్ కూడా. ఫస్ట్ వీక్లీ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నిఫ్టీకి వచ్చేస్తే నిఫ్టీ న్యూ ఫ్రెష్ హైస్ దగ్గర కనిపిస్తుంది. అండ్ వీక్లీలో ప్రీవియస్ వీక్ ఒక హైస్ పైన మార్కెట్ క్లోజ్ అయింది. స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్ పాజిటివ్ ట్రెండ్ నిఫ్టీలో కంటిన్యూ అవుతుంది. నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా బులిష్ ఉంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ స్లైట్లీ డిఫరెంట్ అండ్ ఫిన్ నిఫ్టీ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఫిన్ నిఫ్టీలో మీరు చూసినట్టయితే సైడ్ వేస్ మార్కెట్ ఉండే కంప్లీట్లీ ఈ వీక్ అంతా కూడా. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మీరు నోటీస్ చేస్తే ఏదైతే లాస్ట్ వీక్ ఒక హై ఉందో దాని కింద మార్కెట్లో హై ఉంది, లోవర్ హై ఉంది. అండ్ దాని కింద మార్కెట్లో క్లోజింగ్ కూడా మనం చూసినట్టయితే లాస్ట్ వీక్ కన్నా కింద మార్కెట్లో క్లోజ్ చేసింది. సో ఇక్కడ కొద్దిగా మార్కెట్లో కన్సర్న్ ఉంది. సో ఇక్కడ స్టిల్ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, డోజీ క్యాండిల్. బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉంది. కాకపోతే ఇంకా ట్రెండ్ అనేది చేంజ్ అవ్వలేదు. ఏదైతే వీక్లీలో ఉందో స్టిల్ ఇంకా కూడా ట్రెండ్ అనేది చేంజ్ అవ్వలేదు. సో స్టిల్ హయ్యర్ హైస్ ఏదైతే ఇంటాక్ట్ ఉంది. సో మార్కెట్లో ఇంకా ట్రెండ్ చేంజ్ అవ్వలేదు. సో మార్కెట్ ఎప్పుడు చేంజ్ అవుతుంది ట్రెండ్ అంటే అట్లీస్ట్ ఇక్కడ 52,000 అండ్ 51,200 కిందికి వస్తే అప్పుడు కొద్దిగా మనం చెప్పొచ్చు ట్రెండ్ చేంజ్ అవుతుందని చెప్పి. అట్లీస్ట్ మనకి ఒక 3 వీక్స్ క్యాండిల్ స్టిక్ ఏదైతే ఉంటుందో దాని లోస్ని మార్కెట్ బ్రేక్ చేయాలి ట్రెండ్ చేంజ్ అవ్వాలంటే. యాజ్ ఆఫ్ నో ఇది జస్ట్ ఒక రివర్సల్ అండ్ మార్కెట్ జస్ట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. అండ్ సైడ్ వేస్లో మార్కెట్ అనేది ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది కన్సాలిడేషన్ జరుగుతుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ షార్టర్ టైం ఫ్రేమ్ కూడా అనాలిసిస్ చేస్తాం, సో బెటర్ క్లారిటీ అనేది దొరుకుతుంది. యాజ్ ఆఫ్ నో మార్కెట్ సైడ్ వేస్లో ఉంది ఇక్కడైతే. అండ్ రివర్సల్ క్యాండిల్ అయితే ఫామ్ చేస్తుంది, సింపుల్గా అర్థం చేసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా సేమ్. ఫిన్ నిఫ్టీ కూడా మనం చూపిస్తున్నట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అలాగే రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది అంతే. అండ్ ఇక్కడ నిఫ్టీ ఐటీ వచ్చేసి నిఫ్టీ ఐటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ నిఫ్టీకి సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాస్ట్ వీడియోస్లో కూడా నేను చెప్పాను, లాస్ట్ మంత్ జూన్లో కూడా ఈవెన్ రీల్ కూడా చేసి చూపించాను మీకు. సో నిఫ్టీ ఐటీలో మనకి ఆపర్చునిటీ ఉంది అని చెప్పి ఈ పాయింట్లో. అండ్ ఇక్కడ నుంచి మన ఆల్ టైమ్ హైస్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పి. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 18 to 20% వెళ్ళింది. అండ్ నిఫ్టీ ఐటీ స్టాక్స్ని కూడా ఫోకస్ చేయండి అని చెప్పాను. సో ఎవరైతే ఫోకస్ చేస్తుంటారో వాళ్ళ మంచి ప్రాఫిట్స్లో ఉండాలి. అండ్ ఇక్కడ ఈ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ట్రేల్ చేయండి. అండ్ ఇంకా ఫర్దర్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ ఐటీ. ఈ నిఫ్టీకి చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఫాలో అవ్వకుండా నిఫ్టీ ఐటీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కొద్దిగా నిఫ్టీకి కూడా మార్కెట్ ఫాలో అవ్వకుండా ఇంకా కంటిన్యూషన్ చేసే ఛాన్స్ ఉంటుంది, బూస్ట్ అవుతుంది అనమాట. అండ్ సెన్సెక్స్కి వచ్చేస్తే సెన్సెక్స్ కూడా పాజిటివ్ ఉంది. కాకపోతే సెన్సెక్స్లో మీరు నోటీస్ చేస్తుంటే ఎవ్రీ ఫ్రైడే సెన్సెక్స్లో స్పైక్స్ అనేది వస్తున్నాయి. ఈ ఇంకొక పాయింట్ లాస్ట్లో డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ మన సెన్సెక్స్ కూడా అయితే పాజిటివ్ అయితే కనిపిస్తుంది. అండ్ మిడ్ క్యాప్కి వచ్చేస్తే మిడ్ క్యాప్ కూడా పాజిటివ్గానే ఉంది. అండ్ ఈవెన్ రేపు బ్యాంక్ ఎక్స్పైరీ. సో
బ్యాంకెక్స్ మనం చూసినట్టయితే రివర్సల్ ఉంది. సో ఇక్కడ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సో బ్యాంకెక్స్లో వ్యూ అనేది సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే అనాలిసిస్ ఉంటుందో సేమ్ బ్యాంకెక్స్ని ఫాలో అవ్వండి. సో బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ పాజిటివ్లో రన్ అవుతుందంటే మండే రోజు సో బ్యాంకెక్స్ కూడా అదే ఫాలో అవుతుంటుంది. ఎందుకంటే సిమిలర్ దాంట్లో ఉన్న ఏదైతే స్టాక్స్ ఉన్నాయో అవే స్టాక్స్ మనకి ఇక్కడ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీనే ఫాలో అవుతుంది. సో ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వద్దాం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ నేను డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ పెడతాను, తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సింపుల్ అనాలిసిస్ చేద్దాం ఇక్కడ. సో కాంప్లికేట్ చేయకుండా ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే నేను ఇక్కడ ఎల్లో బాక్స్ డ్రా చేశానో ఇది ఒక రేంజ్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 7 days నుంచి మార్కెట్ ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ బ్రేక్ చేసి మార్కెట్ అనేది ప్రైస్ క్లోజ్ చేసింది 24,500 లెవెల్ దగ్గర. సో ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి స్ట్రాంగ్లీ ఈ రేంజ్ బయట మనకి క్లోజింగ్ అయింది కాబట్టి స్ట్రాంగ్ బులిష్ ఉంది అండ్ బ్రేక్అవుట్ కూడా జరిగింది. నిఫ్టీలో రేంజ్ బ్రేక్అవుట్ కూడా జరిగింది అండ్ ఈ మధ్యలో మార్కెట్ అనేది చాలా చాపీగా ఉండే అండ్ ఈవెన్ మార్కెట్ 24,400, 450 లెవెల్ రెసిస్టెన్స్ ఉండే అండ్ ఇక్కడ 24,300 అండ్ 24,200 మల్టిపుల్ టైమ్స్ మార్కెట్స్ టెస్ట్ చేసింది. ఈ లెవెల్స్ని మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది అండ్ ఈ లెవెల్స్లో కూడా ఇంపార్టెంట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసిన లెవెల్ 24,200 లెవెల్. సో ఇంపార్టెంట్ లెవెల్. సో ఇక్కడ స్టిల్ ఇంకా కూడా ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ స్టిల్ ఇంకా కూడా అప్ సైడ్ ట్రెండ్ ఉంది అండ్ ఇది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిఫ్టీలో. అండ్ నిఫ్టీ డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు. సిఈ సైడ్లోనే మీరు ఉండండి అండ్ మార్కెట్ ఇంకా అప్పర్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ మీకు 15 years టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను, ఓకేనా. సో డైలీ టైం ఫ్రేమ్లో ఒక క్లారిటీ వచ్చేసింది నిఫ్టీది అండ్ ఇక్కడ మనం 15 years టైం ఫ్రేమ్ పెట్టినా సరే ఇక్కడ మనం చూస్తే మార్కెట్ ఒక రేంజ్ చూడండి. మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్లో టెస్ట్ చేసిన లెవెల్ బ్రేక్ అయింది అండ్ మనం ఫ్రైడే రోజు చూసుకున్నా సరే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో వెళ్ళింది. దాని తర్వాత మార్కెట్లో ఒక స్టాప్ లాస్ హంట్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ 24,350 లెవెల్, 300 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ నుంచి స్టాప్ లాస్ హంటింగ్ చేసి మార్కెట్ అనేది ఇక్కడ రేంజ్ బ్రేక్ చేసింది 24,400 అండ్ 450 ఒక బిగ్ స్పైక్. ఈ స్పైక్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడే అండ్ బికాజ్ సెన్సెక్స్లో ఇదే టైంలో ఆల్మోస్ట్ ఆల్ 3 minutesలో 500 points మూవ్ అయింది. నిఫ్టీలో ఆల్మోస్ట్ ఆల్ 74 points ఆర్ 78 points మూవ్ అయింది. సో అక్కడ నుంచి కూడా నిఫ్టీ వచ్చేసి హోల్డ్ చేసింది అప్పర్ సైడ్లో. అదే మనం బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ హోల్డ్ చేయలేదు, బట్ ఇక్కడ మన నిఫ్టీ హోల్డ్ చేసింది. క్లోజింగ్ ప్రైస్ కూడా మనం చూసినట్టయితే నిఫ్టీ స్ట్రాంగ్లీ 180 points ప్లస్ క్లోజ్ చేసింది, అంటే అప్పర్ సైడ్లో క్లోజ్ చేసింది కాబట్టి ఈ లెవెల్ని హోల్డ్ చేసింది నిఫ్టీలో. అండ్ నిఫ్టీలో వచ్చేసి ఈ లెవెల్ మనకి సపోర్ట్ లెవెల్, ఇప్పుడున్న ఈ లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్ అండ్ 24,450 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 24,400 కూడా సపోర్ట్ లెవెల్, కింద 24,300 అండ్ 24,200. సో ఈ లెవెల్ దగ్గర మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అండ్ అప్పర్ సైడ్లో ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో ఇదే రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో. సో 24,600 రౌండ్ ఫిగర్గా రెసిస్టెన్స్. ఈ లెవెల్స్ పైనకి వెళ్ళింది అనుకోండి ఇంకా ఫర్దర్ కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో డిప్ ఆన్ బై సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా సరే 24,300, 24,200 పైన ఉన్నంతసేపు బుల్లిషే ఉండండి వ్యూ అండ్ ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతేనే అప్పుడు మనం పిఈ సైడ్లో ఆలోచిద్దాం, అప్పటి వరకు ఆలోచించకండి. ఇది క్లియర్ వ్యూ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ అయితే డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనం చూసుకున్నట్టయితే రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. దట్టు ఇంకో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే ఇక్కడ ఇంపార్టెంట్గా మనకి 2 candles ఫామ్ చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇది వచ్చేసి మనకి డ్రాగన్ ఫ్లై అంటారు, ఇది వచ్చేసి మనకి గ్రేవ్ స్టోన్ ప్యాటర్న్. ఈ రెండు కూడా దోజీ క్యాండిల్స్, రివర్సల్ క్యాండిల్సే. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మనకి బయింగ్ ప్రెషర్ వచ్చింది. సో ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆల్ ఈక్వల్ పార్టిసిపికేషన్ ఉంది ఈ జోన్లో బ్యాంక్ నిఫ్టీలో. సో ఇది క్లియర్ పాయింట్. అండ్ ఇక్కడ మనకి ఈ పాయింట్ వచ్చేసి మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది, ఈ పాయింట్ వచ్చేసి మనకి సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ మధ్యలో ఉంటే మార్కెట్ చాపీగానే ఉంటుంది, సో సైడ్ వేస్ మార్కెటే ఉంటుంది. సో ఇది వెరీ డెడ్ క్లియర్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ మీద మనం అనాలిసిస్ చేద్దాం. సో 15 minutes టైం ఫ్రేమ్ మీద ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది. సో ఇక్కడ మనం చూసినట్టయితే నేను ఒకటి నోటీస్ చేశాను, అది నేను మీతో షేర్ చేస్తాను. సో అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది రేపు మార్కెట్ చూపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఈ రేంజ్లో మార్కెట్ కంటిన్యూస్లీ
కన్సాలిడేషన్ జరిగింది. సో అది మనం చూసాము. కాకపోతే ఇక్కడ మీరు స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ అనేది డౌన్ సైడ్ లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఉండే, లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ మార్కెట్ కనిపిస్తుంది ఒక డౌన్ సైడ్. అండ్ ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది అండ్ ఇక్కడ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది కొద్దిగా. సో ఇక్కడ ఏదైతే మనకి స్ట్రక్చర్ ఉందో బేసిక్ నాలెడ్జ్ ఇది. సో లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఆ స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. ఎప్పుడైతే స్ట్రక్చర్ మార్కెట్ బులిష్ అవ్వాలనుకోండి హయ్యర్ హై అండ్ హయ్యర్ లోస్ ఫామ్ చేయాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ స్లోలీ మనకి స్ట్రక్చర్ చేంజ్ చేస్తూ కనిపిస్తుంది. ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఏదైతే మనకి రేంజ్ ఉందో ఈ రేంజ్ బ్రేక్ అయింది అనుకోండి స్ట్రక్చర్ బ్రేక్ అవుతుంది అండ్ మార్కెట్ 52,800 పైకి వెళ్ళింది అనుకోండి బులిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్లో. సో 52,800 పైన మనం బులిష్ అవ్వచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది అండ్ ఇక్కడ మార్కెట్లో రీటెస్ట్ కూడా జరిగింది బట్ స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది మనకి జరగలేదు బికాస్ మార్కెట్ అప్పటికే టైం అయిపోయింది కాబట్టి. ఒకవేళ ఇది కంటిన్యూషన్ అయ్యి ఈ లెవెల్స్ని మార్కెట్ క్రాస్ చేసింది అనుకోండి ఇక్కడ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అప్పర్ సైడ్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మార్కెట్లో ఈ అప్పర్ సైడ్లో టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో ఫెయిల్ అయింది అనుకోండి ఇక్కడ నుంచి మార్కెట్ కనుక డౌన్ సైడ్లో వస్తే సింపుల్గా మీరు 51,988 అంటే 51,988 అండ్ 51,800 ఈ లెవెల్స్ కిందికి వస్తే మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఏదైతే మనకి స్ట్రక్చర్ ఇక్కడ ఫామ్ చేసిందో అది స్ట్రక్చర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డౌన్ ట్రెండ్ లోవర్ అండ్ లోవర్లో స్ట్రక్చర్ కంటిన్యూషన్ అవుతుంది. ఇదైతే ఫేక్ బ్రేక్అవుట్ కింద కన్సిడర్ చేయొచ్చు అప్పుడు. అండ్ దీని కిందికి వస్తే మార్కెట్ ఫర్దర్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది సింపుల్. సో ఇంకా సింపుల్గా అంటే ఈ లెవెల్స్ కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పర్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ 52,800 పైన సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేసేసండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సేమ్ కేసు ఫిన్ నిఫ్టీకి కూడా ఫిన్ నిఫ్టీ కూడా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ కూడా మీరు చూసినట్టయితే ఇదే రేంజ్లో కంటిన్యూస్లీ మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. సో నో ట్రేడింగ్ జోన్ యాక్చువల్గా చెప్పాలంటే ఈ జోన్లో ట్రేడ్ చేస్తే. బట్ స్టిల్ ఇక్కడ మనకు ఒక ఆపర్చునిటీ ఎక్కడ ఉంది. సో సింపుల్ ఇక్కడ మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత మార్కెట్లో ఇక్కడ రీటెస్ట్ జరిగింది. బట్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే అగైన్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ మార్కెట్లో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్న లెవెల్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో అట్లీస్ట్ మార్కెట్ 23,840 పైన మార్కెట్ ఉంటేనే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి ఫిన్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మార్కెట్ 23,500 లెవెల్ అండ్ 23,400 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. స్లైట్లీ ఇక్కడ హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్ కనిపిస్తుంది. అట్లీస్ట్ మార్కెట్ 23,500 అండ్ 400 ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో ఒకవేళ ఇక్కడ కూడా ఈ పాయింట్లో కూడా ట్రై చేయొచ్చు. 23,500 బిలో మార్కెట్ వస్తే కూడా ఇక్కడ కూడా స్లైట్లీ ట్రై చేయొచ్చు పీఈ సైడ్లో. బట్ క్వాంటిటీ తక్కువ పెట్టి, ఎందుకంటే ఈ లెవెల్లో సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ మార్కెట్లో ఎస్ఎల్ అంటే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ లెవెల్స్ కిందికి వస్తే మార్కెట్ ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ కంప్లీట్ రేంజ్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి బయర్స్ స్ట్రెంత్ లాస్ చేస్తారు అండ్ సెల్లర్స్ ప్యానిక్ సెల్లింగ్ వస్తుంది అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో వెరీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే స్ట్రెంత్ కనిపిస్తుంది. 24,500 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది అండ్ 24,400 లెవెల్ దగ్గర కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది అండ్ 24,300 లెవెల్ దగ్గర కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా మనకి. అండ్ అదే మనకి కాల్ సైడ్ మనం చూసుకున్నట్టయితే 65,000, ఇక్కడ 94,000, 24,900 అండ్ 25,000 లెవెల్ దగ్గర మనకి కాల్ రైటింగ్ జరిగింది. సో కాల్ రైటర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నిఫ్టీ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు, అప్ టు మార్కెట్ 25,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ డేటా. సో ఇక్కడ మనకి డేటా అండ్ నిఫ్టీ టెక్నికలీ పాజిటివ్గా కనిపిస్తుంది అండ్ స్ట్రెంత్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్గా అనిపిస్తుంది అండ్ టెక్నికలీ కొద్దిగా వీక్గా అనిపిస్తుంది అండ్ ఈవెన్ డేటా కూడా వీక్గా అనిపిస్తుంది. బికాజ్ ఇక్కడ చూసినట్టయితే 52,400 లెవెల్, 52,500 లెవెల్, 37,000, 41,000, 51,000 ఇక్కడ మనకి కాల్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకి కాల్ రేటింగ్ ఎక్కువగా జరిగింది. అండ్ ఇక్కడ మీరు సపోర్ట్ సైడ్ చూస్తే మైనస్లో ఉంది అండ్ అన్వైండ్ అవుతుంది, ఎక్కువగా నంబర్స్ కూడా లేవు. అండ్ 52,000 లెవెల్ దగ్గర 7,000 ఉంది, సో సపోర్ట్ లెవెల్ దగ్గర. అండ్ 51,500 లెవెల్ దగ్గర 15,000 ఉంది. సో ఇక్కడ మనం డేటా చూస్తే ఇక్కడ కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా జరిగింది కాబట్టి సో ఇక్కడ మనం చూసినట్టయితే కొద్దిగా మార్కెట్ అనేది ఇక్కడ బేరిష్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీలో డేటా పాజిటివ్ కనిపిస్తుంది, బుల్లిష్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. ఓకేనా, సో ఈ రెండు కూడా ఆపోజిట్లో ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్, ఎప్పుడైతే
నిఫ్టీ ఐటీ పాజిటివ్ ఉంటుందో బ్యాంకింగ్ సైడ్లో కొంచెం బేరిష్ ఉంటుంది. బ్యాంకింగ్ ఒకవేళ పాజిటివ్ ఉంటే నిఫ్టీ ఐటీ కొద్దిగా బేరిష్ ఉంటుంది. సో ఇది జరుగుతూ ఉంటుంది. బట్ బోత్ సమ్ టైమ్స్, చాలా రేర్గా సమ్ టైమ్స్ రెండు కూడా పాజిటివ్ ఉన్నాయి అనుకోండి, ఇంకా నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఈ రెండు ట్రాక్ చేస్తూ ఉండండి. యాజ్ ఆఫ్ నో అయితే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం డేటా వైజ్గా చూసినట్టయితే స్ట్రెంగ్త్ వీక్ కనిపిస్తుంది. అండ్ టెక్నికలీ మార్కెట్ చూసినట్టయితే ఏదైతే మనం టెక్నికలీ అనాలిసిస్ చేస్తామో ఆ లెవెల్స్ని ఫాలో అవ్వండి. బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు, ఈ లెవెల్స్ కిందకి ఉంటే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సింపుల్గా పెడితే వర్కౌట్ అవుతాయి ఏదైనా కానీ. అండ్ ఇంకొకటి, మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఈ రిస్క్ని మేనేజ్ చేస్తూ నడవండి. ఓకేనా, అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే డౌ జోన్స్ వచ్చేసి యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చాయి ఫ్రైడే రోజు. డౌ జోన్స్ అండ్ S&P 500, నాస్డాక్ చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. కొద్దిగా అంటే కూడా ఎక్కువనే, 2.5%, అంటే 2.5%, 1000 పాయింట్స్ దగ్గరగా మనకి నెగిటివ్ ఉంది. అండ్ తైవాన్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఓన్లీ హ్యాంగ్సాంగ్ ఒక్కటి పాజిటివ్లో ఉంది. అదర్ ఏదైతే ఏషియన్లో ఉన్నాయి అవి రెండు నెగిటివ్లో ఉన్నాయి. బట్ ఓవరాల్గా మనం చూద్దాం, మండే రోజు ప్రీ ఓపెనింగ్ మార్కెట్స్ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్లో ఉందనుకోండి, సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే నిఫ్టీ ఇంకా ఫర్దర్ వెళ్ళొచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ని హోల్డ్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. లేకుంటే మార్కెట్ ఇదే రేంజ్లో ఉంటే మార్కెట్ సైడ్ వేస్ ఉంటుంది. ఒకవేళ హోల్డ్ చేయక డౌన్ సైడ్ వస్తే మార్కెట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, మనం బడ్జెట్కి దగ్గరలో ఉన్నప్పుడు పొజిషన్ సైజింగ్ కొద్దిగా లైట్లో పెట్టండి. అండ్ ఇంకొకటి, సెబీ రూల్స్ గురించి కూడా చాలా వరకు అడుగుతున్నారు. F&O బంద్ అవుతుంది, F&O ఇంకా ఉండదు ఆప్షన్స్ అని. అలాంటిది ఏముండదు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి హెడ్జింగ్ కోసం ఇంట్రడ్యూస్ చేసినాయి. కాకపోతే దాంట్లో రెగ్యులేటరీ బాడీ ఉంది కాబట్టి కొంచెం మనకి చేంజెస్ అనేవి జరుగుతాయి. రీసెంట్ టైమ్స్లో చాలా వరకు కూడా మనకి మ్యానిపులేషన్స్ అవుతున్నాయి. ఈవెన్ సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్లో, ఎస్పెషలీ సెన్సెక్స్లో చూడండి, ఇది జస్ట్ మనకి మీకు 1 minute టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే 1 minuteలోనే ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 300 పాయింట్స్ మూవ్ అయింది ఒక సింగిల్ క్యాండిల్ సెన్సెక్స్లో. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మనం చూసినట్టయితే 5 minutesలోనే మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే 846 పాయింట్స్ మూవ్ అయింది. సో ఇది అన్బిలీవబుల్ అసలు. ఇది జస్ట్ లాస్ట్ ఫ్రైడే కూడా క్లోజింగ్ టైంలో 3 o'clock టైంలో కూడా అలాగే జరిగింది. అండ్ ఇప్పుడు కూడా మనం ఈ ఫ్రైడే రోజు కూడా ఇలాగే జరిగింది. బేసికలీ ఇదంతా కూడా ఆల్గోస్ రన్ అవుతున్నట్టున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వల్లనే సెబీ ఏదైతే ఉందో అది చేంజెస్ చేయాలనుకుంటుంది. బికాజ్ ఇక్కడ రిటైల్ పీపుల్స్ చాలా వరకు లాస్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పాయింట్, ఏదైతే FIs ఉంటారో వాళ్ళందరూ కూడా మన ఇండియన్ మార్కెట్స్కి వచ్చి ట్రేడ్ చేస్తారు. ఇక్కడ మనం ఏదైతే లాస్ అవుతామో రిటైల్ పీపుల్, సో ఆ అమౌంట్ అంతా కూడా బయటికి వెళ్తుంది. సో ఇంకొక పాయింట్లో, మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తామో గోల్డ్లో కానీ ఈక్విటీస్లో కానీ అవంతా కూడా ఫండ్ వచ్చి మళ్ళీ ఆప్షన్స్లో ట్రేడ్ అవుతున్నాయి. అది కూడా ఒక కన్సర్నే. అండ్ ఇంకొకటి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇప్పుడు లాట్ సైజెస్ ఏదైతే ఉన్నాయో ఆ లాట్ సైజెస్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీలో 15 ఉంది, నిఫ్టీలో 25 ఉంది. ఆ లాట్ సైజెస్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, ఎక్స్పైరీస్ ఏదైతే ఉన్నాయో మనకి ఈ ప్రాబ్లం అంతా కూడా ఎవ్రీ డే ఒక ఎక్స్పైరీ రావడంతో స్టార్ట్ అయింది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మంత్లీ మనకి 4 ఎక్స్పైరీస్ ఉండేటట్టు చూస్తారు. లాస్ట్ టైం మనకి ఎలాగైతుండే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒకటే రోజు ఉంటుండే, సో అదే కంటిన్యూషన్ అవ్వచ్చు మేబీ. ఏదైతే పర్ డే ఎక్స్పైరీస్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి NSEకి చెప్తుంది సెబీ నాకు తెలిసి. సో మీరు ఏదైనా ఒక రోజు డిసైడ్ చేసుకోండి, ఆ రోజే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పెట్టుకోండి. అండ్ BSEకి కూడా అంతే, BSEలో సెన్సెక్స్ కానీ బ్యాంకెక్స్ కానీ అది కూడా ఒకటే రోజు. సో అలా చేస్తే కొద్దిగా కంట్రోల్లోకి అవుతుంది సిచ్యువేషన్స్ అన్నీ కూడా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలా ఎక్కువ మంది లాస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ కాంట్రాక్ట్ వాల్యూస్ అనేది పెంచేస్తే, సో ఇప్పుడు ఏదైతే ప్రీమియమ్స్ మనం తక్కువలో ట్రేడ్ చేయగలుగుతున్నాం, లైక్ 4,000 5,000 ట్రేడ్ చేయగలుగుతున్నాం, అక్కడ 10,000 15,000తోని ఒక లాట్ అలా ట్రేడ్ చేయగలుగుతారు. అప్పుడు రిటైల్ పీపుల్స్ కూడా కొద్దిగా తక్కువ అవుతారు. అండ్ లిక్విడిటీ కూడా కొద్దిగా తక్కువ అవుతుంది. అండ్ పార్టిసిపేషన్ కూడా తక్కువ అవుతుంది. అండ్ ఈవెన్ ఆప్షన్ సెల్లర్స్కి కూడా
కొద్దిగా ఇప్పుడు 1 lakh సెల్ చేయాలనుకున్న వాళ్ళు అక్కడ 2 lakhs సెల్ చేస్తారు, కొద్దిగా తక్కువ అవుతుంది అండ్ మొత్తానికి అయితే బంద్ అవ్వదు, బట్ కొద్దిగా కంట్రోల్లోకి వస్తుంది సిచ్యువేషన్స్ అని చెప్పి ఉంది. సో ఇది మనకి సెబీ నాకు తెలిసి తీసుకొస్తుంది అనుకుంటున్నాను. సో వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది, రాకముందే మనం దాని గురించి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది రావాలన్నా కూడా అట్లీస్ట్ ఒక 5 to 6 months టైం పడుతుంది. ఓకేనా? సో ఇక్కడ అనాలిసిస్ ఏదైతే చెప్పానో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఫేక్ టెలిగ్రామ్ ఛానల్, ప్లీజ్ మీరు దాన్ని రిపోర్ట్ కూడా చేయండి, ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ని రిపోర్ట్ కూడా చేయండి, సో దట్ నాకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.